హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు నేను చదవబోయే వ్యాసం పేరు వేదో నిత్య మదీయతాం. ఈ వ్యాసాన్ని బ్రహ్మశ్రీ మహంకాళి రవికిరణ శర్మ గారు రాశారు. ఈ వ్యాసం శ్రీ శంకర కృప అనే మ్యాగజైన్లో ఏప్రిల్ 2024లో ప్రచురించారు. ఈ వ్యాసాన్ని చదువుదాం. ప్రతి ఒక మనిషి మన సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోవాలనే తపనతో ఈ వ్యాసాన్ని మీ ముందుంచుతున్నాను. బ్రహ్మశ్రీ మహంకాళి రవికిరణ్ శర్మ గారికి ధన్యవాదములతో. వేదములను ప్రతినిత్యము అధ్యయనము చేయాలి. వేదములు అంటే జ్ఞానరాశి, ధర్మాధర్మములను, ప్రవృత్తి నివృత్తి మార్గాలను తెలియజేసేవి, జీవిత గమ్యాన్ని గుర్తు చేసేవి. కాబట్టి ఏ జ్ఞానమైతే మన జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తుందో ఆ గ్రంథాలను పఠించాలి. ఏ కర్మలు అనుష్ఠించదగినవి, ఏ కర్మలు నిషిద్ధమైనవో తెలియజేస్తాయి. ఆ నిగమములు కేవలం బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుంటే సరిపోతుంది కదా అనవచ్చు. కానీ ఆ పరిపక్వత స్థితి లేదా పూర్ణ స్థితి కలిగే వరకు మనిషి ఏదో కర్మను అనుష్ఠిస్తూనే ఉంటాడు. అయితే ఆ కర్మలు ఎటువంటివై ఉండాలో వేదం చెబుతుంది. అప్పుడే సత్యావగాహన కలుగుతుంది. అంతేకాదు, ఏ గ్రంథమైతే మనల్ని భగవదోన్ముఖం చేస్తుందో ఆ గ్రంథాన్ని ఖచ్చితంగా నిత్యం అధ్యయనం చేయాలి. మనస్సు ప్రాపంచిక విషయాల సంసర్గంతో మకిలిపట్టి ఉంటే జీవిత గమ్యం పట్ల శ్రద్ధ ఉండదు. కానీ శాస్త్రాధ్యయనం నిత్యం చేస్తుంటే మనస్సు ఉన్నత స్థితిలో ఉండటంతో పాటు జీవిత గమ్యం మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. జీవిత గమ్యం మర్చిపోతేనే జీవితంలో కష్టాలు అధికంగా కనిపిస్తుంటాయి. ఇక్కడొక సందేహం కలగవచ్చు. శాస్త్రము అంటే ఉపనిషత్తులా, మరి మాకు సంస్కృతము రాదు అన్న కలవరం కలగవచ్చు. సాధకుని మనస్సును ఉన్న స్థితిలో ఉంచే ఏ గ్రంథాన్నైనా చదవవచ్చు. ఆత్మస్వరూప స్థితిని సృష్టిపరిచే ప్రస్థానత్రయాన్ని చదవవచ్చు. నిజానికి పరమాత్మకు సంబంధించిన జ్ఞానం రెండు వేరు కాదు. భాగవతం, భగవంతుడు, భక్తుడు ఈ ముగ్గురు ఒక్కటే కావున భగవంతుని కథ తెలియచెప్పే భాగవతం, భగవంతుడు ఒకటే కదా. శాస్త్రాధ్యయనం క్రమం తప్పక చేస్తుంటే సాధకుని మనఃఫలకం మీద అది జీవిత లక్ష్యం గురించి చెరగని ముద్ర వేస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని చదివితే వెంటనే ఆ సారాన్ని గ్రహించలేం. ఈ వర్తమాన ప్రపంచంలో ఉన్న ఆకర్షణల మధ్య మనస్సును భగవన్మయం చేయాలంటే బహుతా చింతమానః కఠోపనిషత్తులో పునః సద్గ్రంథములను చదవాలి, చింతన చెయ్యాలి. మళ్ళీ చదివినప్పుడు మాత్రమే ఆ విషయం స్పష్టముగా బోధపడి దాని మీద సరైన అవగాహన కలిగి కార్యోన్ముఖులం కాగలము. అలానే మహాత్ముల జీవితాలను, భగవద్భక్తుల జీవిత గాథలను చదవడం ద్వారా కూడా స్ఫూర్తిని పొందగలము. జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు, శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు మొదలగు మహాత్ముల జీవితాలు నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా సాధకుని మనస్సు ప్రేరణతో నిండిపోతుంది. వారు వేదశాస్త్రములకు సజీవ భాష్యాలు. వారి జీవితము పఠించడం కూడా వేదాధ్యయనం వంటిదే. ఇలా పఠించడం ద్వారా జ్ఞాన ప్రకాశము సాధకుని అజ్ఞానపు చీకట్లను తొలగించి సరైన మార్గం వైపుకు పయనించేలా చేస్తుంది. అనునిత్యము పారాయణ చేసే భగవద్గీత, విష్ణు, లలిత సహస్రనామాలను అర్ధసహితముగా భావన చేయగలిగితే అది వేదాధ్యయనమే అవుతుంది. ఇకపోతే ఈ ఆధునిక కాలంలో ప్రసార మాధ్యమాల ద్వారా ఎందరో మహనీయులు చేసే ఆధ్యాత్మిక ప్రసంగాలను శ్రవణం చేయడం కూడా వేదాధ్యయనమే. అయితే మనస్సును వాటి మీద నిలకడగా ఉంచి వీలైతే ఒక పుస్తకములో నమోదు చేసుకొని
కాస్త మననం చేయగలిగితే ప్రయోజనకారిగా ఉంటుంది. కాబట్టి భ్రాంతితో జీవిస్తూ అభాసానందాలతో కాలం వెళ్ళబుచ్చే ప్రతి ఒక్కరికి నిత్య వేదాధ్యయనం సాధన పథంలో మొదటి సోపానం అవుతుంది. శ్రీ మదాచార్య చరణార విందార్పణమస్తు. జై శంకరాచార్య, జై శంకర భగవత్పాదులు. నమో నమః.